హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ బ్లాగ్స్. ఇదే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో ఏమిటంటే మా పిన్ని వాళ్ళు అయితే బాబావారి పల్లకీ సేవ చేయించుకుంటున్నారు. సో ఇక్కడ ఫస్ట్ మా సిస్టర్స్ అయితే వినాయకుడి పూజ చేసుకుంటున్నారు. సో మనకు తెలిసిందే కదండి, ఏ పూజ స్టార్ట్ చేసినా ఫస్ట్ వినాయకుడి పూజతో అయితే స్టార్ట్ చేస్తాం కదా. సో ఇక్కడ మా సిస్టర్స్ కూడా వినాయకుడి పూజ అయితే చేసుకుంటున్నారు. ఈ వినాయకుడి పూజ కంప్లీట్ అయిన తర్వాత బాబావారి పల్లకీ సేవ అయితే ఉంటుంది. బాబావారిని పల్లకీలో పెట్టి ఊరంతా ఊరేగిస్తారు. ఓం యశ్ భవనానుపాధ్యాయాది సమముద్ర అజవ సంస్కరణాత్మకం సర్వదోషం ఆపస్తేషాం నిస్తేషాం దేశాం స్తోత్రాః ఉపపత్తున ప్రాణాయామం చేయండి. మమ నమస్కారం చేస్తున్నారు. ఆత్మ వినాయకుడి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇలా బాబావారి విగ్రహానికి అయితే పాలతో అభిషేకం చేస్తారు. ఫస్ట్ అయితే పంతులు గారు అభిషేకం చేశారు. తర్వాత మా పిన్ని వాళ్ళు, మా సిస్టర్స్, నేను, మా మమ్మీ ఇంకా గుడికొచ్చిన వాళ్ళందరూ అయితే ఇలా పాలతో అభిషేకం చేశాము. అభిషేకం కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నేనైతే కాయిన్ తీస్తున్నాను. ఇదైతే ప్రతి బాబా టెంపుల్లోనే ఉంటుంది, మీకు తెలిసే ఉంటుందిలేండి. చేంజ్ వేసి కాయిన్ తీసుకోవాలి. ఆ కాయిన్ లో వచ్చిన నెంబర్ ని బుక్ లో అయితే చదువుకోవాలి. నాకైతే మంచిగానే వచ్చిందిలేండి. ఇక్కడైతే పల్లకీ సేవ స్టార్ట్ అయింది. ఎవరైతే పల్లకీ సేవ చేయించుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళు అయితే పల్లకీని ఎత్తుతారు. ఇక్కడ మా పిన్ని వాళ్ళు చేయించుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళు అయితే ఎత్తారు. గుడి బయటకు వచ్చిన తర్వాత ఒకరి తర్వాత ఒకళ్ళు మార్చుకుంటూ అలా బాబా వారిని ఊరంతా ఊరేగిస్తారు. టెంపుల్ దగ్గర నుంచి ఫస్ట్ మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చారు. అక్కడ బాబావారికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చిన తర్వాత ఊరంతా ఊరేగించడం అయితే స్టార్ట్ చేశారు. బాబావారిని పల్లకీలో ఊరంతా ఎలా ఊరేగించారో మీరే చూసేయండి. చూసారు కదా బాబావారిని పల్లకీలో ఎలా ఊరేగించారో. బాబావారిని పల్లకీలో ఊరేగించిన తర్వాత మళ్ళీ టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్కి వచ్చిన తర్వాత ఆ విగ్రహంతో మళ్ళీ టెంపుల్లో 3 ప్రదక్షిణాలు అయితే చేసాము. ప్రదక్షిణాలు చేసేసరికి బాబావారికి హారతి ఇచ్చే టైం అయితే అయింది. హారతి కంప్లీట్ అయ్యాక మేమైతే దర్శనం కూడా చేసేసుకున్నాము. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.